వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ అయింది అనేటువంటి విషయం చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపింది. మనకందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పడంతోటి దేశవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్య చేసింది, దేవుణ్ణి రాజకీయాలతో ముడిపెట్టద్దు అని. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా మొదలైంది. దర్యాప్తు మొదలైన తర్వాత అనేక మలుపులు తిరుగుతోంది ఆ అంశం. ముఖ్యంగా అసలు ఇందులో జంతు కొవ్వు కలవలేదు అనేటువంటిది నిర్ధారించారు. కానీ వనస్పతి లాంటి కొన్ని వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి ఉండొచ్చు అనేటువంటిది. ఆ తర్వాత దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవి నెయ్యి సేకరణ అనేటువంటిది అలాగే జరుగుతుందని, ఇలా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి ఈ అంశంలో. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం ద జర్నలిస్ట్ అనే ఇంగ్లీష్ డిజిటల్ మీడియాకి సంపాదకులుగా ఉన్నటువంటి ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వివి కృష్ణరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ అంశంలో జరుగుతున్న రకరకాల పరిణామాలని ఎలా చూడాలంటారు? నిజానికి పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూతో చాలా మంది ఆటలాడుతున్నారండి. ఈ ఆటలు ఆడుతున్న వారిలో రాజకీయ నాయకులు ముఖ్యమైన వాడైతే ఇప్పుడు ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం పేరుతో కూడా ఇటువంటి ఆటలే ఆడుతున్నారేమోనన్న అనుమానం కలిగించే విధంగా వార్తలు వస్తున్నాయండి. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ దర్యాప్తుకు ఒక ప్రామాణికత లేకపోతే ఆరంభం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది 2024 సెప్టెంబర్ 18వ తేదీన మరి ఆలోచించే చేశారో అవగాహనతో చేశారో తెలియదు కానీ ఆ రోజున ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి, జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి ఆయన ప్రకటించారు ఓపెన్ గానే. దీంతో మీరు ఇందాక చెప్పినట్టుగా అసంఖ్యాకమైన ఈ హైందవ భక్తుల్లో ఒక రకమైన విచారం, ఆందోళన, ఇతరత్ర భావాలు వాళ్ళకి కలిగాయి. దేశవ్యాప్తంగా చర్చకు కూడా ఈయన ప్రకటన కారణమైంది. ఇదే వ్యక్తి అంటే మీకు సెప్టెంబర్ 18న ఆయన జంతువుల కొవ్వు ఉంది ఆ నెయ్యిలో అని చెప్పిన వ్యక్తి మళ్ళీ సెప్టెంబర్ 27వ తేదీ ఘీ అయితే వాడారు, నెయ్యి అయితే వాడారు, అయితే ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం అనే మాట మార్పు కనిపించింది. శ్యామలరావు గారు, ఆనాడు ఈఓగా ఉన్న శ్యామలరావు గారు నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని వనస్పతి లాంటి ఇతర పదార్థాలను వాడారు అని చెప్పిన వ్యక్తి ఆయన కూడా మాట మార్చి దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన కూడా ఇప్పుడు సెప్టెంబర్ 20వ తేదీన అంటే 18న చంద్రబాబు నాయుడు గారు చెప్తే 20వ తేదీన మళ్ళీ దానికి వంత పాడుతున్నట్టుగా శ్యామలరావు గారు కూడా దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన కూడా ప్రచారం చేశాడు. ఆయన అసలు గతంలో ఇద్దరు మన ఇద్దరిని చూస్తే మనం శ్యామలరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ లడ్డూ విషయంలో మాట మార్చారు. ఇది అథెంటిక్ గా రికార్డెడ్ గా వాళ్ళు మాట మార్చారు. ఎంత ధైర్యం అండి! ఇష్టానుసారం మాట్లాడతారా? మాట్లాడారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసింది. తర్వాత దీనికి సంబంధించి మేము ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్నాం, ఈ దర్యాప్తు అనేది సిబిఐ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరగాలి అని చెప్పారు. సిబిఐకి ఉన్న ఒక ప్రాధాన్యత లేకపోతే ఒక ప్రతిష్ట ఏమిటంటే దానిని పంజరంలోని చిలుకలాగా గతంలో అభివర్ణించారు. సిబిఐ అనేది ఇండియాలో చాలా ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని సమున్నత స్థానంలో చూడాలి. అయితే సిబిఐ చేపట్టిన కేసుల్లో 100కి 40 నుంచి 50% వీగిపోతున్నాయి. మరి ఇంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన కేసుల్ని ఎందుకు కన్విక్షన్ దగ్గర తీసుకెళ్ళలేకపోతుంది అనేది కూడా మనం గమనించాలి. ఈ సిబిఐ ఈ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సిట్కి సంబంధించి వీళ్ళు ప్రధానమైన ఆ రోజున దర్యాప్తు చేయడానికి సంబంధించిన అంశం ఏంటంటే ప్రధానంగా ఈ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా లేదా అని కనిపెట్టడం అనేది వీరి ముందున్న ప్రధానమైన కర్తవ్యం. దీనికి సంబంధించి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఏఆర్ డైరీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ తీసుకుంది. ఈ ఏఆర్ డైరీ చేసిన నెయ్యిలో సరఫరా చేసిన నెయ్యి అంతా కూడా కల్తీ జరిగింది. 5 ఏళ్ల పాటు కల్తీ జరిగిందంట. 5 ఏళ్ల పాటు కల్తీ జరిగింది. ఎంత జరిగిందంట? దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని కల్తీ చేశారంట, అంటే సరఫరా చేశారంట, కల్తీ చేసేదాన్ని. దీని వాల్యూమ్ ఎంత అండి?
68 లక్షల కేజీల నెయ్యి అంటే మొత్తం ఇది. ఇంత పెద్ద మొత్తంలో 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యిని అప్రతిహతంగా నిరాటంకంగా తిరుమలకు పంపిస్తారంటండి. ఎవరికి తెలియదు ఈ విషయం. సిట్టు వాళ్ళు దీన్ని కనిపెట్టి బయట పెట్టారు. మనం వాళ్ళని అభినందించాలా? చూద్దాం అభినందించాలా వద్దా అనేది. సరే, ఈ 5 ఏళ్ల పాటు వీరికి ఏఆర్ డైరీకి ఈ నెయ్యిని సరఫరా చేసింది ఎవరు? వాళ్ళు ఈ నెయ్యిని సరఫరా చేసింది బోలే బాబా డైరీ, అలాగే శ్రీ వైష్ణవి డైరీ, మాల్ గంగా మిల్క్ డైరీ. ఈ 3 సంస్థలు కూడా వాళ్ళు నెయ్యిని కల్తీ చేసి ఏఆర్ డైరీకి పంపించారంట. ఏఆర్ డైరీ వీటిని తిరుమలకి ఇచ్చిందంట. ఇక్కడ ఒక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఏఆర్ డైరీ అనేది కల్తీ నెయ్యిని తయారు చేయడం కోసం అని చెప్పి సబ్ కాంట్రాక్టర్లు పెట్టుకోవడం ఎందుకు? ఆ క్యాపబిలిటీస్ ఏఆర్ డైరీకి లేవా? ఏఆర్ డైరీ కూడా ఇటువంటి పనే చేసిందని చెప్పి సిట్ అంటుంది ఒకవైపు. గత ఏడాది సెప్టెంబర్ ఆర్ జూన్ లో 4 ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్లు వస్తే వాటిని పరీక్షించి ల్యాబ్ లో తిప్పి పంపిస్తారంట. అప్పుడు ఏఆర్ డైరీ ఏం చేసిందంట, తిరిగి వాటిని తీసుకువెళ్లి పారపోయకుండా తిరుపతిలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ పక్కనే ఒక స్టోన్ క్రషింగ్ యూనిట్ ఉంటే ఆ స్టోన్ క్రషింగ్ యూనిట్ దగ్గర దీనికి మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు నెయ్యికి. దాంట్లో మళ్ళీ కాస్త నెయ్యి కలిపి ఇంకేదో చేసి మళ్ళీ దాన్ని స్వచ్ఛమైన నెయ్యిగా దాన్ని చూపించే విధంగా తయారు చేసి దాన్ని మళ్ళీ సరఫరా చేసిందంట. చేస్తే దానిని ఈ టీటీడీ యాక్సెప్ట్ చేసిందంట. దాన్ని లడ్డూలకి ఇతర ప్రజలకు వాడారంట అని సిట్ చెప్తోంది. ఇక్కడ ఏఆర్ డైరీకి ఆ సామర్థ్యం ఉంటే, కల్తీ చేసే సామర్థ్యం ఉంటే వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లు పెట్టుకోవడం ఏంటి? సరే, పెట్టుకున్నారు, వీళ్ళకి బద్ధకం కారణం ఏదైనా కావచ్చు. సరే, ఇక్కడ మనం ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, సిట్ ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఈ డైరీ సంస్థల ప్రతినిధులను అరెస్ట్ చేసింది. ఆనాడు ట్రస్ట్ బోర్డులో ఉన్న సుబ్బారెడ్డి గారినో ఇతరులను వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు, చేస్తున్నారు. మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతి నెయ్యి ట్యాంకర్ను పరీక్షించిన ల్యాబ్లు, ఆ ల్యాబ్ లో అధికారులు, ఆ ల్యాబ్ లో ఉద్యోగుల పట్ల సిట్టుకు ఎంత ప్రేమ. నిజానికి ఏ ట్యాంకర్ అయినా కానీ తిరుపతి రావాలంటే ఆ ట్యాంకర్ దాంతో పాటు సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. అదేంటంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, ఈ NABL నుంచి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 114 ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రాయోజిత సంస్థ. ఇది ఈ తిరుమలలో కూడా ఒకటి ఉంది. ఇది వీళ్ళు ప్రతిసారి కూడా తిరుమలకు నెయ్యి పంపించే ముందు ట్యాంకర్లో ఉన్న శాంపిల్స్ ని వాళ్ళకి పంపించాలి. వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఓకే అన్న తర్వాత మాత్రమే దాన్ని తిరుమలకు అనుమతిస్తారు. ఆ తర్వాత తిరుమలలో కూడా దీన్ని సమగ్రంగా పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే అది లడ్డూ తయారీకో ఇతర ప్రయోజనాలకో లోపలికి వెళుతుంది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. మరి 5 ఏళ్ల పాటు వీళ్ళు ఇన్ని రకాల టెస్టులు చేస్తే అది మరి కల్తీ నెయ్యి ఎట్లా అవుతుంది? కానీ మీరు మాత్రం బోలేబాబా డైరీ వాళ్ళను ఇంకొకరు అరెస్ట్ చేసి వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు కల్తీ చేశామని చెప్పి చెప్తున్నారు. కానీ దాన్ని మీరు ఎట్లా నిర్ధారించారు? మీకు నిర్ధారించడానికి మీ దగ్గర శాంపిల్స్ ఉన్నాయా? మీరు ఈ ల్యాబ్స్ 5 ఏళ్లుగా కథనం ప్రకారం 5 ఏళ్ల పాటు 250 కోట్ల విలువైన నేను కల్తీ చేశారు. కాబట్టి సామాన్యులు అడుగుతుంది ఏంటంటే, ఇన్నేళ్ల పాటు కల్తీ నెయ్యి సరఫరా చేస్తూ ఉంటే అది మంచి నెయ్యే అని సర్టిఫికెట్లు ఇచ్చింది ఎవరు? ఈ NABL అలాగే తిరుమలలో ఉన్న ల్యాబ్ టెస్టింగ్ అధికారులు, ఉద్యోగులు ఇచ్చారు. అంతే కదా? మీరు చెప్పింది కల్తీ నెయ్యి జరిగింది, ఈ నెయ్యి సరైనది అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు? ఈ సంస్థలు. మరి మీరు ఇప్పటి వరకు ఆ ల్యాబ్లను ఎందుకు సీజ్ చేయలేదు? ఆ ల్యాబ్ లో ఉన్న ఉద్యోగులను, అధికారులను ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ల్యాబులకు సంబంధించిన వారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? వారి మీద మీకు ఎందుకు కొంత ఉదాసీనత? తర్వాత చేస్తారా? చెప్పండి పనేదేనా, అది చెప్పడం లేదు. అంటే సర్టిఫికెట్లు ఇచ్చారు, ఇవ్వాల్సిందే కదా. ఈ సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు అని చెప్పి మనకు అర్థం అవుతుంది. కానీ మీరు వారిని ఎందుకు టచ్ చేయటం లేదు? ఇది ఒక శేష ప్రశ్న. రెండోది, ఎక్కడైనా కానీ ఇప్పుడు మీకు ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి వీళ్ళు బోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, మాల్ గంగా డైరీ ఈ వీళ్ళ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు మీరు. కానీ వీళ్ళ దగ్గర ఆ కల్తీ చేసిన శాంపిల్స్ ని, నెయ్యిని మీరు స్వాధీనం చేసుకున్నారా? ఆ స్వాధీనం చేసుకుని మీరు రిపోర్ట్లు తెప్పించుకున్నారా? అవేవి కూడా అక్కడ మీకు రిమాండ్ రిపోర్ట్ లో మీరు ఎందుకు పొందుపరచలేదు? ఎందుకంటే ఒకవేళ మీరు పొందుపరిచారని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ఏదైనా కానీ ఒక శాంపిల్ ని తీయాలి అంటే అది ఒక పెద్ద తతంగం అని చెప్పాను కదండి మీకు. ఎక్కడైనా కానీ నెయ్యికి సంబంధించి టెస్ట్ చేయాలంటే 2 సాక్షుల సమక్షంలో, అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి, వారి సమక్షంలో ఈ శాంపిల్స్ సేకరించాలి. ఆ తర్వాత దీనిని, ఈ శాంపిల్స్ తీసే ప్రక్రియని వీడియోగ్రాఫ్ చేయాలి. ఆ తర్వాత వీటిని 1 కన్నా ఎక్కువ ల్యాబులకు పంపాలి. ఒకే ల్యాబ్ కాదండి, 1 కన్నా ఎక్కువ ల్యాబులకు పంపాలి. ఈ ల్యాబుల నుంచి పరస్పర విరుద్ధమైన ఫలితాలు వస్తే దానిని మళ్ళీ ఈ రిపోర్ట్ ని
పరిశీలించి అవసరం వస్తే ఆ శాంపుల్ ను విదేశాలకు పంపాలి. అప్పుడు మాత్రమే అది కల్తీ నెయ్యి అని చెప్పి నిర్ధారించాలి. ఇటువంటి నిర్ధారణ సిట్ చేసిందా అంటే చేసినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాగా మీరు మీ అందుబాటులో ఉన్న ఈ ల్యాబుల్ని మీరు స్వాధీనం చేసుకోకుండా, ఆ ఉద్యోగుల్ని అధికారులను ఇంటరాగేట్ చేయకుండా, ఎవరో మేము చేసాం మీ సమక్షంలో అంటే పోలీస్ కస్టడీలో అయితే సిబిఐ కస్టడీలో అయితే సిట్ కస్టడీలో అంగీకరించారంట వాళ్ళు, మేము ఇట్లా చేసాం అని చెప్పి. అయితే అవి నిలబడతాయా? వాళ్ళు కోర్టుకెళ్ళి చెప్తారు మమ్మల్ని బలవంతం పెట్టారు, మీరు ఇట్లా మా చేతిలో రాయించారని చెప్పి చెప్తే జడ్జి వాటిని కొట్టివేస్తారు. ఇక దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ సిట్ రిపోర్ట్ అనేది, రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టులో ఈజీగా తేలిపోయే విధంగా మీరు తయారు చేస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి, సమగ్రంగా లేదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముందు వీటికి వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్లకుండా కేవలం వ్యక్తిగత కక్షలతోటే దర్యాప్తు చేస్తున్నారేమోనన్న భావన ప్రజలకు కల్పించకూడదు. సిట్టు కూడా అటువంటి భావన కల్పించకూడదు. ఎందుకంటే 2019-24 మధ్య మాత్రమే చూస్తారంట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఈ ట్యాంకర్లలో కల్తీ జరిగితే వాటిని తిరిగి పంపిస్తారంట వెనక్కి. మరి వాటి మీద మీరు ఎందుకు అధ్యయనం చేయటం లేదు? వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కాబట్టి ఏంటంటే ఈ సిట్టు రిమాండ్ రిపోర్ట్ అనేది ఇతరులు కూడా దాన్ని ప్రశ్నించే విధంగా ఉండకుండా సమగ్రంగా చెయ్యాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.